కెనరా బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థలో అనేక మంది జిల్లాల నుండి అనేక మంది నిరుద్యోగ యువతులు యువకులు అనేక రకాలుగా ఈ బ్యాంకు అధికారులు ఇస్తున్న శిక్షణ తరగతులను పూర్తి చేసి తమ కాళ్ళపై తాము నిలబడేటట్టు ఒక మంచి సంస్థ అందిస్తున్న ఈ యొక్క శిక్షణ శిబిరాలను మేము సద్వినియోగం చేసుకొని మా జీవితంలో సెటిల్ కావడానికి ఎన్నో ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ ఉన్న యువకులు చెప్పడం జరుగుతుంది. అలాగే వీరికి ట్రైనింగ్ ఇవ్వడానికి అంటే శిక్షణ తరగతులను మెయింటైన్ చేయడానికి దాదాపు చాలా వందల కిలోమీటర్ల నుంచి కరీంనగర్ జిల్లా నుండి ఒక రజిత మేడం గారు వచ్చారు. ఆ రజిత మేడం గారి యొక్క ఇన్స్ట్రక్షన్లో ఎలా నడుస్తూ ఉంది, విద్యార్థులకు ఎలా ట్రైనింగ్ ఇస్తూ ఉంది, మేడం గారి మాటలోనే విందాం. చెప్పండి మేడం. సార్ నమస్తే సార్, నా పేరు రజిత, మాది కరీంనగర్. నేను 2010లో కరీంనగర్లో నేను ఆర్సిటీకి ఫస్ట్ స్టూడెంట్ని. ఇక అక్కడ నుండి నా లైఫ్ జర్నీ స్టార్ట్ అయింది ఆర్సిటీతోని. ఇక నా బ్యాచెస్ మొత్తం వచ్చేసి ఇది నాది 134వ బ్యాచ్. నేను టైలరింగ్ ఫ్యాకల్టీని ప్లస్ మగ్గం ఫ్యాకల్టీ కూడా ఇప్పుడు మగ్గం ఫ్యాకల్టీగా చేస్తున్నాను. ఇలా నేను చేస్తున్నాను తెలిసి సార్ వాళ్ళు నన్ను ఇక్కడికి పిలిపించడం జరిగింది. లాస్ట్ టైం ఒక బ్యాచ్ చేశాను, చాలా సక్సెస్ అయింది. అంటే ఇక్కడ ట్రైనింగ్ ఎలా ఇస్తున్నారంటే చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, గవర్నమెంట్ది కదా ఫ్రీగానే ఇస్తున్నారు ఎలా ఉంటుందో అని కొంచెం రావడానికి కూడా సంకోచిస్తారు. కానీ ప్రతి ఒక్క అంటే ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి, స్వచ్ఛంద సమస్యలు కూడా నేర్పిస్తున్నారు. కానీ వాటికి వీటికి తేడా ఏంటనేది మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నా జర్నీ స్టార్ట్ అయ్యి 12 సంవత్సరాలు అవుతుంది. ఈ 12 సంవత్సరాల్లో నేను ప్రతి జిల్లాలో ప్రతి ఆర్సిటీలో నేను చేస్తూ వస్తున్నాను. అయితే ఇక్కడ ఒక ఆడపిల్లకి నిజంగా చెప్పాలంటే ఒక పుట్టినిల్లు. ఆర్సిటీ గురించి అంతా చెప్పినా చాలా తక్కువే. ఇక్కడ ఎలా నేర్పిస్తున్నారంటే మనకి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ప్రతి ఒక్కటి కూడా సెషన్స్ వైజ్గా 4 సెషన్స్ మార్నింగ్ ప్రేయర్, మిల్లీ, మెడిటేషన్ ఇవన్నీ చేపించి తర్వాత ఎవరి క్లాస్ వాళ్ళు తీసుకొని వాళ్ళకి మళ్ళీ రివిజన్ చేపించి ఆ మగ్గం వర్క్ అనేది ఫస్ట్ సెషన్లో బోర్డు మీద కొలతలు ఎలా తీసుకోవాలనేది నేర్పించడం జరుగుతుంది. ఆ కొలతల్ని క్లాస్ పై ఎలా తీసుకోవాలో ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. మళ్ళీ తర్వాత వాళ్ళతో నెక్స్ట్ టైం ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. అయితే ఇంకొక అనుమానం ఏంటంటే 30 డేస్లో మగ్గం వర్క్ పూర్తిగా వస్తుందా అంటే, ఈ మగ్గం వర్క్ అంటే వాళ్ళు మగ్గం వర్క్ అని కాదు, ఇక్కడ వస్త్ర చిత్రకళ యుద్ధమి అంటే దీంట్లో 3 రకాలు: ఫ్యాబ్రిక్ పెయింటింగ్, ఎంబ్రాయిడింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్, అలాగే మగ్గం వర్క్, మిషన్ ఎంబ్రాయిడింగ్ కూడా నేర్పిస్తున్నాం. 4 రకాలుగా ఇక్కడ నేర్పించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫ్యాబ్రిక్ పెయింటింగ్ లో ఫస్ట్ స్టార్టింగ్ మనకి 30 డేస్కి మేము ఎలా చేస్తున్నామంటే, ఫస్ట్ స్టార్టింగ్ 5 డేస్ మొత్తంగా హ్యాండ్ ఎంబ్రాయిడింగ్ చెప్పడం జరుగుతుంది. తర్వాత మగ్గం బేసిక్స్ ఒక 2 డేస్ మొత్తం వైట్ క్లాత్ పెట్టి మగ్గం పైన ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ మెథడ్స్ అనేటివి మార్నింగ్ క్లాస్ తీసుకొని ఇంకా 3rd సెషన్స్ మొత్తం కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. ఈ కర్నూలు జిల్లాకు మీరు వచ్చిన తర్వాత అంటే ఎన్ని క్లాసులు మీరు కండక్ట్ చేశారు? ఇప్పుడు పోయిన బ్యాచ్ 30 డేస్ మొత్తం కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది నాకు ఇక్కడ సెకండ్ బ్యాచ్. అయితే ఇక్కడ సరిపోతుందా అంటే, ఇక్కడ డే అంటే 5:30 క్లోజ్ కాగానే మళ్ళీ కూడా 30 డేస్ కాకుండా అంటే మనం 8 అవర్స్ చేస్తాం. అయితే హాస్టల్లో ఉండే వాళ్ళు కూడా 4 అవర్స్ ఖచ్చితంగా అంటే 6 నుండి నైట్ 10 వరకు దాకా కుడతాం. నైట్ 10 కాదు, ఒక్కో రోజు 12 అవుతుంది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటే. అందరినీ హాస్టల్లో ఉండాలి నేర్చుకుంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్. ప్రస్తుతం మీరు ఏ ట్రేడ్లో మీరు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు? నేను ప్రజెంట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ 26 జిల్లాలలో 26 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. 26 ఇన్స్టిట్యూట్లలో నేను ఫ్యాకల్టీగా చేస్తాను. మమ్మల్ని ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ మా కూడా ఒక ఎగ్జామ్ పెడతారు, అక్కడ మమ్మల్ని నేషనల్ మీరు ఏ ఫ్యాకల్టీగా ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు? మగ్గం వర్క్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, నెక్స్ట్ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్, ఇవి 3 కూడా ఈ 30 డేస్ లోనే నేర్పించడం. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న విద్యార్థుల సంఖ్య ఎంత? మీ యొక్క 20 మంది. మీరు 30 రోజులు ట్రైనింగ్ ఎలా ఉంది మీ యొక్క అనుభవం ఏంటి? అంటే కొంతమంది విద్యార్థులు ట్రైనింగ్ అయిపోయిన వాళ్ళు చెప్తా ఉంటారు కదా. అయితే వీళ్ళలో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మగ్గం అనేది తీసుకోవడం జరిగింది. అంటే ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళు కూడా ఇప్పుడు మగ్గాలు తీసుకుంటామని అంటున్నారు.
మగ్గాలు పోయిన బ్యాచ్ వాళ్ళు 30 మంది వచ్చారు. 30 మందిలో 28 మంది మగ్గాలు తీసుకున్నారు, కొడుతున్నారు. వీళ్ళందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ మగ్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకొని బిగించుకొని కుడుతూ ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తున్నారు. చాలా వరకు ఇప్పుడు పోయిన బ్యాచ్లో 28 మంది మగ్గాలు కుడుతూ రోజు వాళ్ళ డిజైన్స్ వేస్తున్నాయి, ఫొటోస్ అన్ని పెడుతున్నారు. అంటే వెంటనే స్టార్ట్ చేయొచ్చు. అంటే చాలా తక్కువ ఖర్చుతో తక్కువ ఇన్వెస్ట్మెంట్తో బాగుపడేదండి ఇది. ఒక బ్లౌజ్కి 1500 నుండి స్టార్టింగ్ రేట్ అయితే 10,000 వరకు కూడా ఉంది. వాళ్ళ క్రియేటివ్ని బట్టి రోజుకి 500 అయితే ఈజీగా సంపాదించుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.